వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మనం ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ డివోషనల్ టాపిక్తో అయితే ముందుకు వచ్చాం. కాలభైరవ స్వామి వారి చరిత్ర గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకైతే కాలభైరవ స్వామి వారి చరిత్ర అయితే ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమవుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఇంకైతే మన టాపిక్లో వెళ్ళిపోదాం రండి. కాలభైరవుడు అనగానే చాలామంది కుక్కని తేలిగ్గా అనేస్తారు. కానీ ఆయనకున్న విశిష్టత అంతా ఇంత కాదు. కాలభైరవ స్వామిని కొలవడం వల్ల మనకు కాలాన్ని జయించడం సాధ్యం కానప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ కాలభైరవ స్వామి వారి ఆరాధనతో గ్రహ బలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడంలో భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవ స్వామిని కాశీ క్షేత్రపాలకుడిగా కీర్తించారు. ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని కాశీ క్షేత్ర మహిమ చెబుతుంది. సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరిస్తాడని శాస్త్రాలు మనకు చెబుతున్నాయి కనుక హోమ కార్యాలు, అష్టభైరవులు హావుతులు వేసిన తర్వాతే ప్రధాన హోమం చేస్తారు వారణాసిలో. భక్తుల అనుగ్రహాన్ని, అతీంద్రమైన శక్తుల్ని కాలభైరవ స్వామి ప్రసాదిస్తారు. దేవాలయంలో ఆయనకు గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లంతో ఎవరైతే నైవేద్యం పెడతారో వారికి ఆయుష్ ఆయన ప్రసాదిస్తారని శాస్త్రవచనం. ఆయుష్ను ప్రసాదించే కారకుడు ఈశ్వరుడు కాబట్టి ఆయనకు పరమ విధేయుడైన కాలభైరుడిని కూడా మనం ఆరాధించినట్లయితే మనందరికీ ఆయుష్ కూడా పెరుగుతుందని పురాణాలు గాథ. ఇప్పుడు మనం కాలభైరవ స్వామి వారి చరిత్రలోకి వెళ్దాం రండి. ఒకప్పుడు ఋషులకు, త్రిమూర్తులకు అసలు బ్రహ్మ ఎవరో అని సందేహం వచ్చింది. ఆ సందేహం తీర్చమని వారు త్రిమూర్తులనే అడుగుతారు. శంకరుడికి సజ్జోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను 5 ముఖాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ఈ 5 ముఖాలతో ఋషులు వంక చూస్తూ అన్నాడు, అదేమిటయ్యా బ్రహ్మ, ఎవరిని అడుగుతారేమిటి, నేనే బ్రహ్మనని అన్నాడు శివుడు. పరమేశ్వరుడు అన్న మాటలు విని బ్రహ్మగారు ఈ విధంగా జవాబిచ్చారు, నేనే ఈ లోకాలు అన్నిటినీ సృష్టించాను కాబట్టి, నేనే నీ పుట్టకు కర్తను కాబట్టి, ఈ సమస్త లోకాలను సృష్టించేవాడిని నేనే, సంహారం చేసేవాడిని కూడా నేనే కాబట్టి నాకన్నా బ్రహ్మ ఎవరు అని పరమేశ్వరుడితో బ్రహ్మ ఈ విధంగా అన్నారు. మూర్తుల్లో 3వ రూపం అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో ఈ విధంగా అన్నారు, బ్రహ్మ, అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా, కావున నేనే బ్రహ్మను అన్నాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో. మహావిష్ణువులు ఇద్దరికి బ్రహ్మ ఎవరో తెలియక ఈ విషయంలో ఘర్షణ ఏర్పడింది. ఇప్పుడు బ్రహ్మ ఎవరో తెలియాలంటే మనం వేదాలను పిలుద్దాం అని వేదాలను పిలిచారు త్రిమూర్తులు. ఇప్పుడు ఋగ్వేదం ఈ విధంగా సమాధానం ఇచ్చింది, ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం వలన మొట్టమొదట నారాయణ జన్మించాడో, ఎవడు చిట్ట చివర ఈ లోకములను తనలో తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమేశ్వరుడే బ్రహ్మ అంది ఋగ్వేదం. అప్పుడు ఋగ్వేదం అన్న మాటలకు 2వ వేదమైన యజుర్వేదం ఈ విధంగా సమాధానం ఇచ్చింది, అసూరి శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమునకు పరమేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞానం యజ్ఞం అందు ఆరాధింపబడుతున్నాడు కనుక పరమేశ్వరుడే పరబ్రహ్మ అని చెప్పింది యజుర్వేదం. ఆ తర్వాత సామవేదంను కూడా పిలిచి అడిగారు, 3 కన్నుల్లో ఉన్నవాడు ఎవరు ఉన్నారో, ఎవరు ఈ లోకాలు అంతటినీ తిప్పుతున్నారో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకు ఉపాసన చేత జ్ఞానమందు తెలియబడుతున్నాడో, ఎవడు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడే పరబ్రహ్మ అని చెప్పింది సామవేదం కూడా. ఇప్పుడు 4వ వేదం అయిన అథర్వవేదం ఈ విధంగా పలికింది, ఏ మహానుభావుని భక్తులు అందరూ సంసార సముద్రం దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలియజేసుకోవడానికి ఉపాసన చేస్తున్నారు అటువంటి పరమేశ్వరుడే పరబ్రహ్మ అని చెప్పింది అథర్వవేదము కూడా. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడు ఉన్నారు అని 4 వేదాలు ఈ విధంగా చెప్పాయి. ఇప్పుడు ప్రణవాన్ని అడుగుతారు బ్రహ్మ విష్ణు. అప్పుడు ప్రణవం ఈ విధంగా జవాబు ఇస్తుంది, నిరంతరము శక్తి స్వరూపాలతో క్రీడిస్తూ ఉంటారో, శక్తి ఆయన విడిచిపెట్టి ఉండదో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతీ వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మ అని చెప్పింది ప్రణవం కూడా. ప్రణవం చెప్పిన మాటలను శ్రీ మహావిష్ణువు బ్రహ్మ అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడితో దండించవలసి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు అంతా నిండిన పరబ్రహ్మ జ్యోతిగా మారాడు కాబట్టి జ్యోతి సాకారం అయ్యింది కాబట్టి సాకారం చూసిన శ్రీ మహావిష్ణువు ఊరుకున్నాడు. శివుణ్ణి చూసి బ్రహ్మ ఈ విధంగా పరమేశ్వరుని అన్నాడు, నువ్వు బ్రహ్మవా,
నువ్వు నా 2 కన్నుల బొమ్మ మధ్యలోంచి పుట్టిన రుద్రుడు కదా, నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు అహంకారంతో బ్రహ్మ పరమేశ్వరుణ్ణి. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుణ్ణి తోలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హూకరించాడు. ఆ హుంకారం నుండి భయంకరమైన రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయముతో 3 నేత్రాలతో త్రిశూల గద డమరకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవ స్వామి స్వరూపంగా అవతరించాడు. ఓంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుణ్ణి కోరతాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సుల్లో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చెయ్యి అని శివుడు సలహా ఇచ్చాడు కాలభైరవ స్వామికి. అప్పుడు కాలభైరవ స్వామి బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రార్థించుకుంటాడు కాలభైరవ స్వామి. శ్రీ మహావిష్ణువు కాలభైరవతో ఈ విధంగా చెప్పాడు. కాలభైరవ, నీవు శివుని పుత్రుడివి కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించినవాడు కాబట్టి నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు. కాశీ క్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకం భస్మం అయిపోతుంది అని సలహా ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు కాలభైరవ స్వామికి. తో శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగానే కాలభైరవ స్వామి కాశీ చేరుకుని బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెడతాడు. అంతటితో ఆయన బ్రహ్మహత్య దోషం పోతుంది. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేడు కాశీలో కపాలమోక్ష తీర్థంగా పిలువబడుతున్నది. తర్వాత కాలభైరవుని చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువుదీరి క్షేత్రపాలుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకు పూజలు చేసిన తర్వాతే నాకు పూజలు జరుగుతాయని శివుడు పలికాడు కాలభైరవుడితో. దీనితో కాలభైరవుడు కాశీ క్షేత్రంలో కొలువుదీరి క్షేత్రపాలునిగా పూజలు అందుకుంటున్నాడు వారణాసిలో. కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు శ్రీ కాలభైరవ స్వామిని దర్శించడంతో పాటు కాశీ నుంచి వచ్చిన వారు కాశీ సమారాధన చేయడం ఆచారం అయింది. కాశీ క్షేత్రానికి వెళ్ళి వచ్చిన వారు కాశీ విశ్వేశ్వర స్వామిని పూజించడంతో పాటు మినప వడలతో మాలను తయారు చేసి పూజ అనంతరం ఒక శునకమునకు కాలభైరవ స్వామిగా భావించి పసుపు కుంకాలు పెట్టి ఆ మాలను దాని మెడలో వేసి నమస్కారం చేస్తారు వారణాసిలో. మనం కాలభైరవ స్వామి వారి రూపాలు కూడా మనం తెలుసుకుందాం. కాలభైరవ, అశీతాంగ భైరవ, సంహార భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, కపాల భైరవ, రుద్ర భైరవ, ఉన్మాత భైరవ అని కూడా భైరవునికి రూపాలు ఉన్నాయి మన కాలభైరవ స్వామికి. అలాగే జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు వారు రాసిన శ్రీ కాలభైరవ అష్టకం కూడా ఎంతో ప్రసిద్ధిగా చెందింది. ఈ కాలభైరవ స్వామి వారిని మరియు కాలభైరవ అష్టకాన్ని రోజు పూజించడం వల్ల స్వప్న భయాలు దూరం అవుతాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, కాలభైరవ స్వామి వారి చరిత్ర గురించి ఈ వీడియోలో అయితే మీకైతే తెలియజేశాను నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు, ట్రావెల్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ లైఫ్ వ్యూ ఛానల్. థ్యాంక్ యూ.